అందరూ కూడా బైబిల్ తెరిచి ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేయనట్లుగా సిద్ధపడదాము. మరి ఇంతవరకు మీరందరూ చక్కటి పాటలు పాడడానికి కృపా దేవుడిచ్చారు. అయితే ఈరోజు దేవుని వాక్యం నుంచి మన అంశం ఏమిటంటే, ఇంతకు ముందు నేను చెప్పిన అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అంటే, ఆత్మీయంగా దిగజారుటకు కారణాలు ఎవరు? సంఘంలో, సహవాసంలో విశ్వాసమైన వారు, ప్రభు సన్నిధిని కలిగి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రభు సన్నిధిలో వెనక్కి జారిపోవడానికి, దిగజారిపోవడానికి కారణాలను మనం ఇంతకుముందు ధ్యానం చేశాం. వాటిలోని కొన్ని మళ్ళీ మనం ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేసినట్లు మనం అందరం సిద్ధపడతాం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం తీసి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అందరూ కూడా తెరిచి చూడండి. సంఘంలో కొన్ని పరిస్థితులు సరైన విధానం దేవుని వాక్యానుసారంగా లేకపోవడం, దేవునికి దూరమైన వారు, ఆత్మీయంగా దిగజారిన వారు మనం ధ్యానం చేస్తున్నాము. అయితే గలతీలో ఉన్న సంఘం నుంచి దేవుడు మాట్లాడుతున్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడదాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు జాగ్రత్తగా ఒకసారి చదవండి. మీరెంతో అవివేకులైతిరి, మొదట ఆత్మానుసారంగా ఆరాధించి, మీరు ఎంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతురా, వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించుతురా, అది నిజముగా వ్యర్థముగా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు చేయబడు ధర్మశాస్త్ర విశ్వాసముతోను వినుట వలన చేయుచున్నాడు. అబ్రహాము దేవుని నందెను. చాలు, విశ్వాసంతో వినుట వలన చేయుచున్నాడు. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ గలతీల ప్రాంతాలు వంటి సంఘాలన్నీ కూడా ఒక ఆధ్యాత్మికమైన పరిస్థితి నుంచి దిగజారిపోయిన పరిస్థితులు మనం చూస్తాం. ఏమిటంటే, దేవుని నిర్లక్ష్యించడం వలన దిగజారిపోయారు. ఆత్మీయంగా వాళ్ళు దిగజారడానికి గల కారణం ఏమిటంటే, రక్షణ ఏంటి నిర్లక్ష్యించడం వలన, వాళ్ళు అంటే రక్షణ నిర్లక్ష్యం అంటే మనం
జాగ్రత్తగా చూద్దాం. అంటే యేసు ప్రభు వారి యందు సిలువేయబడిన ఆయన రక్తం చేత యేసు క్రీస్తు వారి యొక్క రక్తం చేత రక్షించబడి ఎవరైతే ఉన్నారో వారు తిరిగి మరలా దిగజారి ఆత్మీయంగా పడిపోవడానికి గల కారణాలు ఇక్కడ 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువు. అసలు ఏం జరిగింది అని మనం 3వ అధ్యాయంలో ఓ అవివేకులైన గల్తీలారా మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టిను అంటున్నాడు. అంటే గలతీలో ఉన్నటి సంఘంలో విశ్వాసులైన వారు ఎవరో వాడిని భ్రమపెట్టినట్టుగా మాట్లాడుతున్నారు. రక్షించబడి క్రీస్తులు నడుస్తున్న సంఘాలు ఉంటే ఆ సంఘాలు ఎవరు మరి తప్పుడు బోధలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మార్గాలు చేయడం వల్ల ఆ సంఘాలు ఉన్నటి వారు ఆత్మీయమైన దిగజారడానికి గల కారణం ఏంటి? ఇక్కడ రక్షణ ఎందుకు నిర్లక్షించడం వల్ల, రక్షణ ఎందుకు నిర్లక్ష్యపడటం వల్ల ఇక్కడ పరిణామం కనబడుతుంది. భ్రమ పెట్టి సిలువేయబడిన వాడనట్టుగా యేసుక్రీస్తు మీ కళ్ళ ఎదుట ప్రదర్శింపబడిన కదా. చూసారా, నేను వాక్యం చెప్పినప్పుడు, నేను వాక్యం బోధించినప్పుడు మీరు ఒకవేళ క్రీస్తుని చూడకపోయినా ఆయన ఎలా సిలువ శ్రమలో పొందాడు, సిలువెక్కాడు, మీరు కళ్ళకి కట్టినట్లుగా నేను మీకు ప్రదర్శించాను, మీకు చూపించాను. వాక్యం ఆయన గురించి మాట్లాడారు. మరి ఇది మాత్రమే మీ వలన తెలుసుకోవచ్చున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందుతురా, లేక విశ్వాసంతో వినటం వలన పొందుతురా? అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ సంఘాలకు ఆత్మ సంబంధమైనటువంటి వాక్యానుసారమైన రక్షణ వారి జీవితాల్లో తొలగిపోయినట్లు చూస్తున్నాం. ఏం జరిగింది ఇక్కడ అంటే తిరిగి ధర్మశాస్త్రాన్ని చేయడానికి చూస్తున్నారు. ధర్మశాస్త్రం ఎందుకు వాళ్ళు నడవాలని చూస్తున్నారు. ధర్మశాస్త్రం రక్షణ ఇవ్వదు, కానీ రక్షకుడు మాత్రం చూపించింది ధర్మశాస్త్రం. యేసులో మాత్రం రక్షణ కలుగుతుంది. ఇదంతా చూసుకుంటుంటే 3-5 వచనంలో మనం రాయబడిన మాట ఏంటంటే రక్షణ ఎందుకు పడిపోయినట్లు, రక్షణ దిగదార్చుకున్నట్లు మనకి కనపడుతున్న విషయాలు ఇక్కడ ఉన్నాయి. చదువుదాం మాటలు. మీరు ఇంత అవివేకులైతేరా, మొదట మీరు నడుచుకున్నారు, ఆత్మానుసారంగా ఆరంభించారు అన్నారా. యేసును మొదట్లో ఆత్మానుసారంగా నడుచుకున్నారు, ఇప్పుడు మీరేమో శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారు అంటున్నారా. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచే క్రియలు చేద్దాం అనుకుంటున్నారా? ధర్మశాస్త్ర ప్రకారంగా క్రియలు మిమ్మల్ని రక్షణ నడిపిస్తుంది అనుకుంటున్నారా అని మాట్లాడుతూ, ఇదంతా వ్యర్థమే కానీ ఎన్ని కష్టాలు అనుభవించిందిరా, ఇది నిజంగా వ్యర్థమే. మీరు ఇక్కడ విషయం చెప్తున్నాడు. ఎన్నో యేసులోకి రావడానికి, రక్షణ పొందడానికి, మారుమనసు పొందడానికి, యేసును అంగీకరించడానికి ఎన్నో పోరాటాలు పోరాడగలిగాయి, ఎన్నో పోరాటాలు మీ జీవితాలు జరిగాయి. అయితే చివరికి మీరు ఆత్మ
రక్షణ పొందుకుంటున్నారు గనుక అంటూ వ్యర్థముగానే ఎన్ని కష్టాలు మించిరా అని అంటున్నారు. అది నిజముగా వ్యర్థమవుతుంది. చూడండి, ఆత్మ మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలనే కాక విశ్వాసంతో వినటం వలన చేయుచున్నాడు. ఇక్కడ మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసంతో వినటం వలన చేయుచున్నాడా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని విశ్వాసంతో కలిగిన యేసులో క్రియలు వలన మీరు ప్రభువు రక్షణ పొందుతున్నారా అనే విషయాన్ని మాట్లాడటం జరుగుతుంది. అయితే వీళ్ళు ప్రభువుని విడిచిపెట్టి ధర్మశాస్త్రాన్ని ఎంట పడుతున్నట్లుగా ధర్మశాస్త్ర ప్రకారం జీవించాలన్నట్లుగా కనబడుతున్నది ఆత్మీయ జీవితాన్ని దిగదార్చుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. మరొక మాట మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఉండండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక ఆత్మీయంగా దిగజారుటకు గల కారణాలు ఏమిటంటే దేవుని మీద కొన్ని నెపాలు, మరి కొన్ని విషయాలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపుడు కనుక ఎవడైనను నేను దేవుని చేత శోధించబడుచున్నాను అనకూడదు. అది ఇక్కడ ఆత్మీయంగా దిగజారిపోయినట్టు వాడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి. దేవుని నమ్ముకుని నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, బాధలు పడుతున్నాను, ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఏం కలిగింది, రక్షణ పొందగలను, మారుమూసి పొందగలను, వేసి నమ్మడించగలను, నమ్మటం వల్ల అని చాలామంది మాట్లాడటం జరుగుతుంది. అయితే ప్రభు అంటాడు, మీ జీవితంలో ఏదైనా కీడు కానీ శోధన కానీ కలిగిందంటే అది దేవుని వల్ల కలిగింది కాదు. ఇక్కడ అదే అంటాడు, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, కానీ ఆయనను ఇక్కడ ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనా మాకు ఈ శోధన వచ్చింది, ఆ కష్టం వచ్చింది, దేవుని వలన శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అవన్నీ మన పరిస్థితిని బట్టి వస్తాయి, మనం నడిచిన విధానం బట్టి వస్తాయి. కానీ దేవుడు వీటిని నాకు పెట్టాడు, దేవుడు నాకు ఇలా చేశాడు, అలా చేశాడు అని విశ్వాసమైన వాడు సుఖంగా రాకూడదు. ఎందుకంటే ఆత్మీయంగా దిగజారిన వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. ఆత్మీయంగా పడిపోయిన వాడు మాత్రమే నాకేం జరిగింది, నాకేం చేశాడు, దేవుడికి స్తోత్రం చెప్పని. మన సంఘంలో ఒక సహోదరి ఉంది, ఎప్పుడు చాలా లేదు, ఇప్పుడు ఆవిడ లేదు, చనిపోయింది. అయితే ఆవిడ మాట్లాడితే నాకు దేవుడు ఏం చేశాడు, మరి మేలు చేస్తే నా కొడుకు బతుకు కదా అని మాట్లాడటం మొదలెట్టింది. కానీ అలా మాట్లాడుకో, ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా శోధించడు, ఇబ్బంది చేయడు. ఒకవేళ మనకు శోధన వచ్చినట్టే
మనం చేసిన క్రియలు, మనం చేసిన పనులు, మనం చేసిన ఇబ్బందులు బట్టి ఏం చేయబడతాం? శోధించబడతాం. అంతేగాని తప్ప మనం చేసిన పాపాలు మనం పట్టుకుంటాయి. 14 చెప్పారన్నమాట. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశల చేత మరుకొల్పబడిన వాడిని అది అన్నమాట. స్వకీయమైన ఆశలు, సొంత ఆశలు, ఒక ఆశలు కలిగి శోధనలు పడిపోయిన వాళ్ళు, ఇబ్బందులు కలిగిన వాళ్ళు, వారి జీవితాలు దేవునికి దూరం అయిపోయిన తర్వాత, ఆత్మీయంగా పడిపోయిన తర్వాత ఏదైనా చిన్న సమస్య వస్తే, చిన్న బాధలు వస్తే, ఆత్మీయంగా పడిపోయిన వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ప్రభు నాకు ఏం చేసేటందుకు ఆయన మీద మరి యేసు ప్రభు మీద దోషోపరణం లేక ఆయన మీద నేరోపరణ చేస్తుంటారు. అయితే అది ఎవరు చేయగలరు? ఆత్మీయంగా పడిపోయిన వాళ్ళు మాత్రమే చేస్తారు. దయచేసి అలా చేయకూడదు. ఎంత మాట మంచి మాట. దేవుడు కీడు విషయమై శోధింపనేరు. నాకు కీడు వచ్చింది, బాధ వచ్చింది, నా కుటుంబానికి బాధ వచ్చింది, బలహీనత వచ్చింది, నా కుటుంబంలో ప్రతి పరిస్థితులను కూడా తారుమారైపోయింది. ఏంటి ఇదంతా ప్రభు నమ్ముతారు అన్న కాదు. మన జీవితంలో స్వకీయమైన ఆలోచనలు, స్వకీయమైన ఉద్దేశాలు, ఈ లోక సంబంధమైన మనం తెచ్చుకుని మనం దిగజారిపోవడం వల్ల శోధనలు కూడా వచ్చాయంటున్నాడు ప్రభు. మనం దేవుడి మీద ఏం చేస్తున్నాం? నేరం మోపుతున్నాం. ఈ నేరం మోపు వాడు ఎవరంటే దేవుడి బిడ్డరా ఆత్మీయంగా దిగజారిన వాడు మాత్రమే నేరం మోపుతాడని మనకి కనబడుతుంది. కనుక జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా మనం ఉండాలి. కనుక ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం కూడా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33 చదవండి. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడిన ఆయనతో చెప్పగా చాలు. ఇక్కడ నేను ఎప్పుడు అభ్యంతరపడని ఆయనతో చెప్పగా అంటే ఆత్మీయంగా దిగజారిపోయినట్టు వారు మాట్లాడే మాటల్లో ఇదొక కారణం. ఏమని? నేనే అనే భావం ఉండుట వలన నేనే. చూడండి, అంటే ఇక్కడ అంతమంది శిష్యున్నప్పుడు కూడా పేతురు మాట ఏంటంటే, అందుకు పేతురు నీ విషయమై అందరూ అంటే నీ వెనకాల ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అభ్యంతరాలు పడినా, నీ గురించి రకరకాలుగా చెప్పుకున్నా నేను మాత్రం అభ్యంతరం పడను అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఇతడు ఆత్మీయంగా ఉన్నాడా అని ఆలోచన చేస్తే ఆత్మీయంగా లేడు కనుక ఎదురుడు మీద ఏమన్నాడు? నేనే మంచిగా ఉన్నాను, నేనే గొప్పగా ఉన్నాను, నేనే గొప్పగా నడుస్తున్నాను, నేనే గొప్పగా ప్రార్థన చేస్తున్నాను, నేనే నిలబడుతున్నాను చెప్పుకుంటున్న వాడు అందరూ కూడా దిగజారిపోయిన మాట్లాడు. కనుక ఇక్కడ మాట్లాడుతున్న మాట మరొకసారి చదవండి. అందుకు పేతురు ఇక్కడ నీ విషయమే అందరూ అభ్యంతరపడినను
నేను అనే భావం ఉండటం వలన, అభిప్రాయం ఉండటం వలన ఎదరవాళ్ళందరూ కూడా ఈ రీతి చూపుతాం కదా. బైబిల్లో ఇలాగ దిగజారిపోయినట్టు వారు ఎవరంటే తెలుసా? శాస్త్రులు, పరిశీలనే వాళ్ళు. ఒకసారి దేవాలయంలో ప్రార్థన చేయడానికి ఇద్దరు వచ్చారు. అందులో సుంకరి అనేటివాడు. అతడు ప్రార్థన చేసి, ప్రభువా, నేను పాపిని, నీ దుర్మార్గుని, నీ సన్నిధిని రావడానికి యోగ్యుని కాదు అని చెప్పాడు. మరొకరు ప్రార్థన చేశాడు, ప్రభువా, నేను నీ సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ప్రార్థనకి నేను వస్తున్నాను, దర్శనభాగాలు కానుకొని ఇస్తున్నాను అని. నేను ఈ సుంకరి వంటి వాడు కాను. అదే నేను అని అభిప్రాయం ఉండటం వలన మనలో ఏం కనపడుతుందంటే దిగజారిపోయిన స్థితి కనపడుతుంది. నేను లేకపోతే ఎవరో లేరు, నేను లేకపోతే ఎవరో చేయదు, నేను లేకపోతే ఎవరో ఏది ముట్టుకోడు అంటే నేను అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళందరూ దిగజారిపోయిన వాళ్ళే, ఆత్మీయంగా పడిపోయిన వాళ్ళే. అర్థమవుతుంది కనుక ఆలోచించండి. కనుక అలాంటి అభిప్రాయం ఎట్టి పరిస్థితులు మన జీవితాల్లో రాకున్నట్లు చూసుకుంటే నువ్వు ఆత్మీయ దిగజారుగా ఉంటావని వాక్యం చెప్తుంది. చాలామంది చాలా చర్చిల్లో కూడా అంటారు, నేను లేకపోతేనండి ఆ పాస్టర్ గారే లేదండి, నేను లేకపోతేనండి ఆ సంఘమే లేదండి, నేను లేకపోతే కార్యక్రమాలే లేవండి, నేను మాట్లాడకపోతే పరిస్థితులన్నీ కూడా అలాగే ఉండిపోతాయి. నేను 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 అన్నమాట. కనుక నేను అనే అభిప్రాయం వల్ల దిగజారిపోయే పరిస్థితులు ఎక్కువ కలుగుతూ ఉన్నాయి చాలా మంది. కనుక ఆత్మీయంగా దిగజారిపోవడం గల కారణాల్లో ఇది ఒకటని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ప్రేమ దేవుడు బిడ్డగా ఇంకా కొంచెం మనం ఎదురుకు వెళ్తే బాగుంటుంది. కనుక గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం భిన్నమైన బోధలకు కొరకు ఆరాటపడేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగజారిపోయిన వారని బైబిల్ చెప్తారు. బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం అందరూ కూడా చదవండి. 1వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల వరకు చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి పిలిచింది యేసు ప్రభువు. సంఘాన్ని పిలిచింది, లోకాన్ని పిలిచింది, ప్రజలను పిలిచింది యేసు ప్రభు. పాపంలో ఉంది, శాపంలో ఉంది, రకరకాల వ్యసనాల్లో ఉంది. అయితే విడిచి ఆయన బోధ విడిచి ఈ లోక సంబంధమైన కొన్ని బోధలు వచ్చాయండి. ఆ రోజుల్లో ఆయన భిన్నమైన సువార్త అంటాడు. క్రీస్తు సువార్తను చెరపబోరి మిమ్మల్ని కలవరపడుతున్న వారు కొందరు ఉన్నారు. అర్థంగా మేము కాకుండా కొంతమంది వచ్చారు. వాళ్ళు పట్టుకుంది బైబిలే, వాళ్ళు చెప్తుంది క్రీస్తు గురించి, కానీ వాళ్ళు క్రీస్తు గురించి బోధించడం లోకంలో అనేకమైన పరిస్థితులు బోధిస్తున్నారు. తినేవచ్చు, వెళ్ళిపోవచ్చు, అలా ఉండవచ్చు, ఎలా ఉండవచ్చు, ఇష్టానుసారంగా జీవించవచ్చు, ప్రభుని వెంబడించవచ్చు. ఇలాంటి బోధలు, స్వార్థ బోధలు. కానీ వాళ్ళు క్రీస్తుని పట్టుకుని ఈ విషయాలను కూడా చెప్తూ ఉంటారు. అయితే వాటి ఎందుకు మీరు జాగ్రత్త పడాలని భిన్నమైన బోధల కొరకు ఆరాటపడకూడదు. ఈ రోజున భిన్నమైన బోధలు
అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది పరిశీలిస్తూ ఉండేవారు చాలామంది లేక మానలేదు. వాటిలో క్రీస్తు కనపడుతుంది, అక్కడ ప్రభు కనపడుతుంది. అక్కడ వాళ్ళ గొప్పల గురించి చెప్తారు, వాళ్ళ గురించి చెప్తారు, కానీ అక్కడ క్రీస్తుని ప్రకటించినట్లుగా కనపడట్లేదు. అంటే వాళ్ళు ఎవరై ఉన్నారో తెలుసండి. ఆ బోధ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దిగజారిపోయిన పరిస్థితులు మనకి కనపడుతున్నాయి. వెళ్ళేవారు దిగజారిపోవడం, చెప్పేవాళ్ళు కూడా దిగజారిపోయే పరిస్థితులు అక్కడ కనపడుతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలని పౌలు మనకి పరిశుద్ధాత్మ బోధిస్తున్నట్లుగా మనం కనపడుతుంది. ఇంకా ఆత్మీయంగా దిగజారిపోవడం గల కారణం ఇంకొక విషయాన్ని కూడా ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. ఉందమ్మా చదవండి. నీ క్రియలను నీ కష్టం నీ సహనము ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలులు కాకేయులు చెప్పుకుని వారిని పరీక్షించువారు అబద్ధికులను కనుగొంటివెను. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయితే ఈ సంఘంలో దిగజారిపోయిన పరిస్థితి ఏం కనపడుతుంది? అలవాటు కలిగిన భక్తి వలన దిగజారిపోయినట్లు కనపడుతుంది. అలవాటు పడడం అది దైవభక్తిగా వాళ్ళు కనిపిస్తుందని అలవాటు బోధ, అలవాటు భక్తి. అందరూ వెళ్ళారు, వెళ్ళాలి. అందరూ కూర్చున్నారు, నేను కూర్చోవాలి. అందరూ చేస్తున్నారు, నేను చేయాలి. అందరూ కూడా పాడుతున్నారు, నేను పాడాలి. అందరూ అంటే అలవాటు కలిగిన బోధ. అందరూ అల్లు చెప్తున్నారు, నేను అల్లు చెప్పాలి. అందరూ స్తోత్రం చెప్తున్నారు, నేను స్తోత్రం చెప్పాలి. ఇది అలవాటు కలిగిన అంటే కృషి విద్య లాంటిది అనమాట. అంటే అలవాటు కలిగిన అలవాటు పడిన బోధ. మారు మనసు పొందని బోధ కాదు. ఇక్కడ కిందకి 5వ వస్తుంది. నీవు ఏ స్థితిలో చదువురా చదువు 5వ వస్తుంది నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. హల్లెలూయా. విన్నారా? అంటే ఇక్కడ అలవాటుగా భక్తి చేయించునంటే వాళ్ళే కనపడుతున్నారు. అయితే ప్రభు అంటున్నాడు ఆ భక్తి మంచిది కాదు. అలవాటు కలిగిన భక్తి కాదు. దేవుని యొక్క భక్తి కలిగిన భక్తి కావాలి. మారు మనసు కలిగిన భక్తి కావాలి. రక్షణ కలిగిన భక్తి కావాలి. విశ్వాసం కలిగిన భక్తి కావాలి. ప్రభు సన్నిధిలో దేవుడు నిన్ను అంగీకరించిన భక్తి కావాలి. అప్పుడు నువ్వు ఆత్మీయంగా ఉంటావు. కానీ ఇలాంటి భక్తి చేసినట్లయితే ఆత్మీయంగా దిగజారిపోవడానికి ఎక్కువ పరిస్థితులు కనపడుతున్నాయి. కనుక ప్రియమైన దేవుని సంగమా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనం మంచిదే. నీ క్రియలు నీ కష్టం క్రియలు బాగా ఉన్నాయి. నువ్వు నీ కష్టము నీ సహనము నీ ఎరుగుతును. నువ్వు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాక అపోస్తులని
చెప్పుకునే వాళ్ళు జాగ్రత్తగా పరీక్షించి వారి అబద్ధికులు నీవు కనుగొంటివి అని నీవు సహనం కలిగిన నామ నిమిత్తం భారం భరించి అలయలేదని నీవు అయినను ఇవన్నీ ఎన్ని ఉన్నదని నువ్వైపోయావు. దిగజారిపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి. అయినను దిగజారిపోయిన స్థితి కనపడుతుంది. ఎన్ని ఉన్నాయి ఇట్లా నీ మీద ఒక మొదట నీకుండిన ప్రేమను వదిలింది. ప్రేమ లేకపోతే ఏంటండి చెప్పండి? ప్రేమ ఉన్నది సహోదరుల మీద, ప్రేమ ఉన్నది సహోదరుల మీద, ప్రేమ ఉన్నది సేవకుల మీద, ప్రేమ ఉన్నదని అన్న సంఘస్థుల మీద, ప్రేమ ఉన్నదని ఎవరి మీద. కానీ ఎన్ని చేస్తే ఎట్లాగో, గొప్ప చెప్పుకుంటే ఎట్లాగో, ఎన్ని ప్రార్థన చేస్తే ఎలాగో ఆలోచించి నీ కుండిన అయిన మొదటి నీకుండిన ప్రేమను నీ వదిలితమని నేను నీ మీద ఒకటి మోపుచున్నాను. నువ్వు ఆత్మీయంగా దిగజారిపోవడానికి గల కారణం ఇదే అని ప్రభు చెప్తున్నది. ఆత్మ స్వరం అన్నమాట, ఆత్మ మాట అనమాట. కనుక దేవుని కంపెట్లారా జాగ్రత్తగా విషయంలో మనం పరిశీలన చేసుకుంటూ వెళుతూ ఉంటే ఆత్మీయంగా దిగజారిపోవడానికి గల కారణాల్లో యాకోబు రాసిన పత్రికలో మార్చుతారు. చూద్దాం 4వ అధ్యాయం 7వ వచనం నుండి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. విశ్వాసులందరూ కూడా ఎవరికి లోబడాలి? యేసు ప్రభువుకు లోబడాలి. విశ్వాసులు ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. లోబడలేదనుకోండి ఆత్మీయంగా పడిపోయే అవకాశం ఉంది. పడిపోతారు కూడా, దిగజారిపోతారు. ఇది కారణం ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి దేవునికి లోబడి ఉంటే అప్పుడు అపవాదుని ఎదిరించగలుగుతారు. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అంటున్నాడు ఇక్కడ దేవుడు. కనుక ప్రేమిటి వాళ్ళ ఇందులో మనకి ఏం కనపడుతుందంటే, దేవునికి లోబడకపోతే మనము అపవాదుని ఎదిరించలేము. దేవునికి లోబడకపోతే మనం దేవుని వద్దకి రాకపోతే ఇక్కడ అంటున్నాడు అప్పుడు చాలా అర్థము 7వ వచనంలోనే అనుకుందాం. కాబట్టి దేవుని లోబడి నుండి అపవాదుని ఎదిరించి అప్పుడు వాడు వద్దడి పారిపోవడం. అంటే ఆత్మీయ దిగజార్చేదెవరు? సాతాను కదండి. ఆత్మీయ దిగజార్చేదెవరు? సాతాను. వాడు ప్రేరేపితులు పడిపోయి జారిపోయి పడిపోతారు. వాడిని ఎదిరించి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఆత్మీయంగా నిలబడతారు, లేకపోతే పడిపోతారు, ఆత్మీయంగా దిగజారిపోతారు. అప్పుడు ప్రభు సన్నిధిలో మరి నిలబడే అవకాశం లేకుండా సాతాను ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. కనుక వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. సాతాను అపవాది అంటే సాతాను. కనుక ఈ రోజున దేవుడికి లోబడకుండా అపవాదిని జయించడం అనేది చాలా కష్టమండి. దేవుడికి లోబడిన వాడు ప్రార్థిస్తాడు, దేవుడికి లోబడిన వాడు సహోదరుని ప్రేమిస్తాడు, లోబడిన వాడు చక్కగా ఆత్మీయంగా పెరుగుతాడు, దేవునికి లోబడిన వాడు పాపానికి దూరంగా ఉంటాడు, దేవునికి లోబడిన వాడు సమస్తమైన క్రియలు దేవుని యొక్క మంచి క్రియలు చేస్తాడు, దేవునికి లోబడిన వాడు చక్కగా అందరితో కలిసిమెలిసి జీవిస్తాడు. కనుక లోబడకపోవటం వలన సాతాన్ని ఎదిరించలేదు. ఆ సాతాను నీళ్ళు ప్రవేశించి వాడి యొక్క అలవాట్లన్నీ నీళ్ళు రావడం వల్ల నువ్వే పట్టమంటే దిగజారిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని బైబిల్లో దేవుడు సెలవిస్తున్నాడు.
జాగ్రత్త దేవుని బిడ్డల ఆత్మీయంగా దిగజారిపోవటానికి గల కారణాలు ఇది ఒకటని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. కనుక మనం ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా పడిపోకుండా, ఆత్మీయంగా జారిపోకుండా కాపాడుకోవడానికి ప్రార్థన, విశ్వాసం, పరిశుద్ధత, నీతి, సంఘకరమాలు దేవుని రాకడ కొరకు సిద్ధపడి గొప్ప ఆయుధాలుగా తయారైన ఆత్మీయంగా పడిపోకుండా ఉండడానికి గల కారణం తెలియజేస్తున్నాం. లేకపోతే ఇవన్నీ లేకపోతే ఆత్మీయంగా పడిపోవడానికి ఎంతో క్షణం పట్టదని వెంటనే పడిపోతేస్తారు సాతాను. దేవుళ్ళు బలపడటం చాలా కష్టం, చాలా టైం తీసుకుంటుంది. కానీ సాతాను పడిపోవడం క్షణం సరిపోతుంది, పడగొట్టి జారిపోవడానికి. కనుక జాగ్రత్తగా ఉండండి. ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా నడవడానికి ఇష్టపడండి. ఆత్మీయంగా దిగజారిపోవడానికి ఏవే కారణాలు ఉన్నాయి బైబిల్లో తెలుసుకుని జాగ్రత్తగా మిసులుకోవాలని తెలియజేస్తుంది. ఈ నా మాటలు ముగిస్తుంది. దేవుడి మాటలు అందరికీ దీవించును గాక.